మనం ఈరోజు పెస్టిసైడ్ వాడుతున్నాం, రైతులకు చెప్పే పరిస్థితి లేదు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఇతర దేశాలకు బియ్యం ఎగుమతి చేయాలంటే కూడా ఏ దేశం కూడా తీసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే మనం పెస్టిసైడ్ ఎక్కువ వాడతాం. రైతులను ఆ విషయంలో చైతన్యం చేస్తున్నామా? ప్రధానమంత్రి గారు పదే పదే నేచురల్ ఫార్మింగ్ గురించి, ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి పదే పదే చెప్తున్నారు. మరి కింది స్థాయిలో, క్షేత్ర స్థాయిలో, రైతు స్థాయిలో, ఫార్మింగ్ స్థాయిలో ఆ యొక్క ప్రధానమంత్రి గారి సందేశం చేరుతుందా అధికారుల ద్వారా? ఆ రకమైనటువంటి విత్తనాలు అందిస్తున్నామా? ఆ రకమైనటువంటి మోటివేషన్ చేస్తున్నామా? ప్రతిసారి ధాన్యం కొనుగోలుకు సంబంధించినటువంటి ప్రభుత్వ బాధ్యతలు వైఫల్యం చెంది రైతుల ఉసురు పోసుకుంటుంది ఈ ప్రభుత్వాలు. ఎక్కడ లేనటువంటి సమస్య తెలంగాణలోనే ఉంటుంది, ఆంధ్రప్రదేశ్లో లేదే. ఆంధ్రప్రదేశ్లో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం సమన్వయంతో పనిచేసుకుంటుంది. అధికారులు కానీ, రైతులు కానీ, రైస్ మిల్లర్స్ కానీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ, ఎఫ్సిఐ కానీ సమన్వయం ఉండాలి. ఎంత దురదృష్టం అంటే గన్ని బ్యాగులు సరఫరా చేయలేనటువంటి పరిస్థితిలో ఉంది ప్రభుత్వం. ఒక 6 నెలల ముందు తెచ్చుకుంటే కొంపలే మునిగింది. ఏం రోగం వచ్చింది? 6 నెలల ముందు బస్తాలు తెచ్చుకునే సోయిలేరా ఈ ప్రభుత్వానికి? ఉదికు రైతులు పంట పొలాల నుంచి ధాన్యం తీసుకురావాలంటే బస్తాల కోసం ఎత్తుకాల్సినటువంటి పరిస్థితి. ట్రాన్స్పోర్ట్ ఉండదు, మార్కెట్ యార్డ్లో ప్లాట్ఫామ్స్ ఉండవు, లారీల మీద రోజుల తరబడి ట్రాక్టర్ల మీద పెట్టుకొని రైతులు ఉదికు వర్షం చూస్తుండాలి, ఉదికు అధికారులను చూస్తుండాలి. వాళ్ళ దయ ఎప్పుడు వస్తుందని ఎదురు చూసే పరిస్థితి రైతులకు ఎందుకు ఉండాలి అడుగుతాను. ఈరోజు సన్నబియ్యం కూడా, ఈరోజు వీళ్ళు తీసుకునేటువంటి సన్నబియ్యము ఇతర రాష్ట్రాలకు అక్రమంగా ఎగుమతి చేస్తా ఉన్నారు. ఇతర రాష్ట్రాలలో నాసిరకమైన సన్నబియ్యం తెచ్చి ఇక్కడ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కింద షాపుల ద్వారా ప్రజలకు పంపిణీ చేస్తా ఉన్నారు. ఎందుకంటే తెలంగాణకు సంబంధించినటువంటి సన్నబియ్యం చాలా మంచి సన్నబియ్యం. అక్కడ కూడా మోసమే జరుగుతూ ఉంది. ఎవరి ఆశీస్సులతో జరుగుతుందో చెప్పాలి. ఈరోజు మన రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్నటువంటి సన్నబియ్యము ఇతర రాష్ట్రాలకు ఎక్కువ ధరకు పంపిణీ చేసి, ఎగుమతి చేసి, తక్కువ ధరకు వచ్చేటువంటి సన్నబియ్యం తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి సివిల్ సప్లైస్ షాపుల ద్వారా పేద ప్రజలకు అందిస్తూ ఉన్నారు. అది కూడా మోసమే. ఇతర రాష్ట్రాలకు 4,000 నుంచి 4,500కు బియ్యం అమ్ముతారు. ఇతర రాష్ట్రాల నుంచి 3,000 నుంచి 3,200కు కొంటారు. అమ్మడం మన బియ్యం ఏమో 4 నుంచి 4-5 వేలు పలుకుతుంది. ఇతర రాష్ట్రాల్లో ఈ యొక్క మధ్య దళారీలు కొనుగోలు చేస్తున్నటువంటి బియ్యం ఏమో 3 నుంచి 3,200. ఇంత నిస్సిగ్గుగా బీఆర్ఎస్ హయాం నుంచి ఈ రోజు వరకు కూడా దగా జరుగుతూ ఉంటే, రైతుల పుట్టగొడుతూ ఉంటే, ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంటే ఈరోజు తమాషా అయిపోయింది. మాటకు ముందు కేంద్ర ప్రభుత్వము, మాటకు ముందు నరేంద్ర మోడీ, మాటకు ముందు బీజేపీ, మాటకు ముందు బీజేపీ ఎంపీలు, వీళ్ళకొక్కరికే బాధ్యత ఉన్నట్టు, వీళ్ళు మాత్రమే సమర్థవంతంగా పనిచేసేవాళ్ళు, వీళ్ళు మాత్రమే నీతివంతంగా పనిచేసేవాళ్ళు, ఇంకెవరు నీతివంతంగా చేయరు అనే విధంగా ఈరోజు వ్యవహరిస్తూ ఉన్నారు. కనీసం గన్ని బ్యాగ్స్ కూడా సరఫరా చేయలేనటువంటి పరిస్థితులు. కొత్త వంగడాలు, తెలంగాణ భూమిలో ఏ రకమైనటువంటి వంగడాలు దొడ్డు బియ్యం వస్తాయో ఆ వంగనాలు విషయంలో సరఫరా లేదు. ఈరోజు అవసరానికి మించి ఉత్పత్తి జరుగుతూ ఉంది. తెలంగాణ రైతుల ఇంట్రెస్ట్లో
ఈరోజు దేశమంతా కూడా ఇప్పటి వరకు సుమారు 86-87 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ప్రొక్యూర్మెంట్ చేస్తే దేశమంతా ఒక తెలంగాణ నుంచే 51 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం తెలంగాణ నుంచే సేకరించడం జరిగింది. అంటే తెలంగాణ మీద కేంద్ర ప్రభుత్వానికి అభిమానం ఉందా లేదా దీన్ని అర్థం చేసుకోవచ్చు. అనేక రాష్ట్రాలలో అనేక రకాల మార్పులు వస్తున్నాయి, సంస్కరణలు వస్తూ ఉన్నాయి. సంస్కరణలు రాకుండా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పోటీపడి రైతులని చైతన్యం చేయకుండా, కొత్త వంగడాలు ఇవ్వకుండా, తమ పడికట్టు పదాలతో రైతులను రెచ్చగొట్టి పార్టీల పబ్బం గడుపుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఈ డబ్బు మనది, ఇది మోడీ గారి డబ్బో భారతీయ జనతా పార్టీ డబ్బో ఢిల్లీలో ప్రింట్ చేసిన డబ్బు కాదు. ఇది రైతుల డబ్బు, రైతు కూలీల డబ్బు, పన్నులు కట్టేటువంటి ప్రజల డబ్బు. ఇది దీన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలి. ఈరోజు నేను మనవి చేస్తా ఉన్నాను, ఈ యొక్క భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రొక్యూర్మెంట్ చేస్తుంది. మేము వచ్చిన తర్వాత మొదటిసారిగా దేశవ్యాప్తంగా సుమారు 82-83 కోట్ల మంది ప్రజలకు ఇదే బియ్యాన్ని ఉచితంగా ఇస్తా ఉన్నాం. ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్రీ ఫుడ్ గ్రెయిన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ మోడీ గారి నాయకత్వంలో దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలు మధ్యతరగతి ప్రజలకు దృష్టిలో పెట్టుకుని ఈరోజు అమలు చేస్తా ఉన్నాం.